హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము టమాటా పప్పు చేసుకుందాము. టమాటా పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక చిన్న కప్పుతో కందిపప్పు తీసుకున్నాను. ఒక 5 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఒక హాఫ్ ఆనియన్. ఇప్పుడు మనం కందిపప్పును లైట్గా రోస్ట్ చేసుకుందామండి. నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి వేడి చేసుకున్నాను. దాంట్లోకి నేను కందిపప్పు వేసుకుంటున్నాను. కందిపప్పు కొద్దిగా కలర్ మారేంత వరకు పప్పును ఫ్రై చేసుకుందామండి. పప్పు వేగిపోయిందండి. ఇప్పుడు పప్పును కడిగేసి మనం ఈ పప్పులో నీళ్లు వేసి ఉడికించుకుందామండి. పప్పులో తగినంత పసుపు, అలాగే కొద్దిగా నూనె. పప్పు సగం ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మనము టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. మరో 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు పప్పులో మనము తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మనం పప్పును తాలింపు వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకున్నాము, అలాగే జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం. ఈ తాలింపును పప్పులోకి వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. అంతేనండి, టమాటా పప్పు రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా పప్పు తయారయ్యే విధానము. మీరు తప్పకుండా ట్రై చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.